హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ద వరల్డ్. నేనైతే బాగున్నాను. మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, నా థంబ్‌నెయిల్ చూడగానే మీకు అందరికీ అర్థమైపోయింది కదా! నేనైతే ఈరోజు మా 10థ్ క్లాస్ వాళ్ళందరితో కలిసి గెట్ టుగెదర్‌కి అయితే ప్లాన్ చేశాం. యాక్చువల్లీ మా 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. మేము ఎప్పటినుంచో కలవాలి అనుకుంటున్నాము. సో, ఫైనల్లీ ఇన్ని రోజులకైతేనా మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసేసుకున్నాం. సో, మేమైతే ఈరోజు ఏమేమి యాక్టివిటీస్ చేశాం, ఎలా ఫన్ యాక్టివిటీస్ చేశాం అవి అన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో, మీరైతే మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, చూస్తున్నారు కదా! ఇదైతే మా హై స్కూలు. మా ఊర్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీ సెక్షన్ కోసం ఒక సెపరేట్ స్కూల్ ఉంటుంది. ఇంకా సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్ వరకు ఇంకొక స్కూల్ ఉంటుంది. సో, మేము చిన్నగున్నప్పుడైతే మా ఊరు నుంచే కాకుండా కొంచెం పక్క ఊర్ల నుంచి కూడా మా స్కూల్‌కి వచ్చి అందరూ చదువుకునేవాళ్ళు. సో, నాకు ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడే నేను చదువుకున్నాను, దెబ్బలు తిన్నాను, ఎన్నో గేమ్స్ ఆడాను, చాలా థింగ్స్ నేర్చుకున్నాను అని చెప్పి ఒక్కసారిగా అన్నీ అయితే గుర్తుకొచ్చేసాయి. సో, ఎన్ననుకున్నా, ఏమనుకున్నా ఆ స్కూల్ డేసు, ఆ ఎంజాయ్‌మెంటు, ఆ ఫన్ను అసలు తిరిగి రానే రాదు. నేనైతే నా స్కూల్ డేస్‌ని చాలా అంటే చాలా మిస్ అవుతానన్నమాట. సో, ఇంకా గెట్ టుగెదర్ విషయానికి వస్తే మేమైతే మా ఫ్రెండ్స్ అందరం మీట్ అవ్వాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఫైనల్లీ ఒకరోజైతే ప్లాన్ చేసి మేము మీట్ అయిపోయాము. సో, చూస్తున్నారు కదా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి అంటే తినైతే లాంగ్ హెయిర్ ఉందని చెప్పి జడ చూపిస్తుంది. ఎప్పుడు కెమెరా పెట్టగానే జడ ఇలా టింగుమని ముందుకేసేస్తుంది. అందుకే దానికైతే ఖర్చులకిచ్చేసాననమాట. సో, గెట్ టుగెదర్ కోసం మేమైతే సండే రోజు ప్లాన్ చేసాం. ఎందుకంటే చాలామంది ఆఫీస్ వర్క్‌లో లేకపోతే హోమ్ వర్క్స్‌లో చాలా బిజీ ఉంటారు. సండే అయితే ఎలాగో అలాగా టైం కుదుర్చుకొని వస్తారు అని చెప్పి. సో, అది కూడా సండే ఎర్లీ మార్నింగ్ 8:00కి మీట్ అవుదాం అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 8కి చాలామంది రాలేకపోయారు. సో, మేము వెళ్ళేసరికి టైం అరౌండ్ 9:30 అలా అయింది. సో, బ్రేక్‌ఫాస్ట్ కోసం మేమైతే కొన్ని ఫ్రూట్స్ అన్నీ తెప్పించి కట్ చేశామనమాట. సో, ఎవరైతే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదో వాళ్ళైతే బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఇంకా ఆ కొద్ది టైం తర్వాత మేము స్కూల్ బయట అలా కొద్దిసేపు చిల్ ఔట్ అయిపోయాము. ఏదో పెద్ద కష్టపడినట్టు. సో, నెక్స్ట్ ఇంకా అమ్మాయిలందరూ ఒక చోట ఉంటే ఏముంటుంది చెప్పండి. ఫోటోషూట్ ఖచ్చితంగా జరగాల్సిందే. సో, మేము మీట్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటే ఫోటోస్‌ని మంచిగా తీసేసుకున్నామనమాట ఫోన్‌లో. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కెమెరా తెస్తామన్నారు కానీ హ్యాండ్ ఇచ్చేశారు. సో, ఇంక ఫుడ్ విషయానికొస్తే మేమైతే అరౌండ్ 15 మెంబర్స్ గ్యాదర్ అవ్వాలని అనుకున్నాము. సో, 15 మెంబర్స్‌కి బయటనే ఆర్డర్ ఇచ్చి ఇంక ఫుడ్ అయితే మనం తెచ్చుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్లాన్ చేశాము. కానీ ఆ విధంగా బయట నుంచి తెచ్చుకుంటే ఎంజాయ్‌మెంట్ ఏముండదు. సో, మనమే ప్రిపేర్ చేసుకుందామని ఒక థాట్‌లో మేమే గ్రాసరీ, ఇంకా వెజిటబుల్స్, చికెన్ మొత్తం తెచ్చి మేమే చికెన్, ఇంకా కర్రీ, బిర్యానీ ఇవన్నీ వండేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయినంత ఈజీగా వంట వండడం అవుతుందా చెప్పండి? మాకైతే లిటరల్లీ ఎవ్వరికి కూడా వంట రానే రాదు. సో, మా ఫ్రెండ్స్‌లో ఒకతనికైతే కొంచెం కుకింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి లిటరల్లీ చెప్పాలంటే తనే మాకు మొత్తం హెల్ప్ చేశాడు. వంట మొత్తం చాలా హెల్ప్ చేశారనమాట. మేము అరౌండ్ 9:30కి అలా వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ కొంతమంది ఎర్లీ మార్నింగ్ 6కి అలా వచ్చి వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడం, లేకపోతే చికెన్ తీసుకురావడం ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మొత్తం చేసి పెట్టేశారు. సారీ. యాక్చువల్‌గా ఇవన్నీ చిన్న థింగ్స్ కాదు. మొత్తం మేజర్ ఐటెమ్స్ అంటే బిర్యానీ, చికెన్ 65, చికెన్ ఫ్రై ఇవన్నీ వాళ్ళే చేసేశారు. చిన్న చిన్న ఐటెమ్స్ అంటే అలా వెజిటబుల్స్ కట్ చేయడం, ఇలా రైతా కలపడం లాంటి కుట్టి కుట్టి పనులు మేం చేశామనమాట. సో, ఇంక ఫైనల్లీ వాళ్ళు వెళ్తూ అట్‌లీస్ట్ మీరు వైట్ రైస్ అన్నా చేసి పెట్టండి అని చెప్పారు. సో, మాకున్న క్రియేటివిటీ మొత్తం వాడి మేమైతే వైట్ రైస్ చేసాము. అక్కడున్న వాళ్ళకి ఎవరికీ అసలు అట్‌లీస్ట్ అక్కడున్న గ్యాస్ స్టవ్ వెలిగించడం కూడా రాదు. మొత్తానికి ఎలాగోలాగా కష్టపడి అయితే మేము అక్కడ వైట్ రైస్ పెట్టేసి వాళ్ళు మాకు కొన్ని చెప్పారనమాట. ఇలా రైతా కలపండి, ఇలా ఫ్రూట్స్ మొత్తం కట్ చేయండి అని చెప్పి. సో, అవన్నీ థింగ్స్ చేసేసాము. సో, ఇంక ఫుడ్ వండడం మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మేము మంచిగా చిన్న చిన్న వాటిలో ఆ వెజిల్స్‌లో తెచ్చి పెడుతున్నాం. యాక్చువల్‌గా ఏంటంటే మేము చేసిన ఐటెమ్స్ తక్కువైనా అవి ఉన్న వెజిల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో, కాబట్టి మేము వీటన్నిటిని మంచిగా చిన్న చిన్న వేటికైతే సెట్ అయితాయో వాటిలో ట్రాన్స్‌లేట్ చేసి ఒక దాంట్లో అయితే పెట్టేసాము. సో, ఇక్కడికైతే మా ఫుడ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంక ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మేమైతే కొంచెం ఫన్ యాక్టివిటీస్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశాము. యాక్చువల్‌గా మేమైతే ముందు రోజే వచ్చి ఇక్కడ గ్రౌండ్ మొత్తానికి సెట్ చేసుకొని వాలీబాలు, నెక్స్ట్ టెన్నికాయిట్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడుదాం అని చెప్పి ప్లాన్ చేశాం.
సో, అక్కడికెళ్ళాక ఫైనల్‌గా మేమైతే క్రికెట్ ఆడుతున్నామనమాట. సో, నేను ఇంక మా ఫ్రెండ్ మేమిద్దరం 2 బ్యాచెస్. సో, ఇదేదో పెద్ద వరల్డ్ కప్ మ్యాచ్‌లాగా దానికి టాస్ కూడా వేశాము. మా ఫ్రెండ్స్ అయితే టాస్ గెలిచారని చెప్పి అంత హ్యాపీగా ఉన్నారు. సో, పర్ టీమ్‌కి 6 ఓవర్స్ ఇచ్చి మంచిగా అయితే ఆ రోజు క్రికెట్ అయితే ఆడాము. బాయ్స్ అయితే రెగ్యులర్‌గా ఎప్పుడు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. కానీ గర్ల్స్ ఆడడం అంటే నిజంగా ఎప్పుడో ఒకసారే కదా ఆడుతాము. సో, చాలా మంచిగా ఫన్ చేశామనమాట అక్కడ. సో, మొత్తానికి ఒక 6 ఓవర్స్ అంటే ఒక్కొక్క టీమ్‌లో 6 మెంబర్స్ ఉన్నాము. ఒక్కొక్కరు 6 బాల్స్ లెక్క చాలా ఫన్నీ అంటే ఫన్నీగా అయితే గేమ్స్ ఆడేసుకున్నాము. సో, గేమ్స్ అన్నీ ఆడుకున్న తర్వాత అరౌండ్ ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. సో, 2:00కి మేమైతే ఇంకా లంచ్ తిందామని చెప్పి కూర్చుండేసాము. సో, మేమింకా లంచ్ తినడానికి ఫుడ్ మొత్తం సర్వ్ చేయడానికైతే ప్రిపేర్ అవుతున్నాము. ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. యాక్చువల్‌గా కూల్ డ్రింక్స్ ముందే తీసుకురాలేదు. ఎందుకంటే కూల్ డ్రింక్ ముందే తీసుకొస్తే అక్కడున్న కూల్ డ్రింక్ మొత్తం పోతదని చెప్పి మేమైతే ఇక్కడ వడ్డించేటప్పుడే ఇంక మా ఫ్రెండ్స్ కొంతమంది ఎళ్లి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు. సో, మేమైతే మెనూ విషయానికొస్తే మేము చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ 65 అయితే మెయిన్ ఐటెమ్స్ లాగా పెట్టాము. ఇంకెవరికైనా వైట్ రైస్ కావాల్సొస్తుందేమో అని చెప్పి వైట్ రైస్, కొంచెం రసం, పెరుగు అయితే తీసి పక్కన పెట్టేసాం. ఇది మా మెనూ. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇలా వండుకున్నప్పుడే చాలా ఫన్‌గా అనిపించింది. సో, బయట క్యాటరింగ్ ఇస్తే వాళ్ళు ఈజీగా ఫుడ్ తెచ్చి పెట్టేస్తారు. అది గూడా కరెక్టే. సో, మనకి టైం ఉందా లేదా చూసుకొని మీరెప్పుడైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటుంటే మీరు కుక్ చేసుకోవాలా? లేకపోతే క్యాటరింగ్‌కి ఇవ్వాలా? అని చెప్పైతే ప్లాన్ చేసుకోండి. మా ఫ్రెండ్స్ చాలామంది గెట్ టుగెదర్‌కి రావడానికైతే ట్రై చేశారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకైతే అసలు కుదరలేదు. మేమైతే ఫుడ్ అందరికీ ప్లాన్ చేశాము కాబట్టి అక్కడ మేము ఎంతమంది ఉన్నామో అంతమంది మేము ఫుడ్ తినగా కొంచెం ఫుడ్ అయితే కూడా మిగిలిపోయింది. సో, ఆ ఫుడ్ అయితే మేమేం వేస్ట్ చేయకుండా మేము ఇంటికి తీసుకెళ్ళి మా రిలేటివ్స్ ఇంకా పక్కింటి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే సర్వ్ చేసేసుకున్నాము. సో, ఇంకా లంచ్ అలా మంచిగా తింటూ ఎంజాయ్ చేశాము. ఒక థింగ్ చెప్పాలంటే నేనైతే చాలా మందిని 10థ్ తర్వాత ఈ గెట్ టుగెదర్‌లోనే చూశాను. చాలా మందినైతే గుర్తు కూడా పట్టలేకపోయాను. సో, అలాంటి కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా జరిగాయి. సో, ఇంకా మంచిగా ఫుడ్ తినేసిన తర్వాత అనుకుంటున్నాం మేము ఈ టైంలో ఐస్ క్రీమ్ వస్తే చాలా బావుంటుందని చెప్పి. ఎందుకంటే ముందే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి స్టోర్ చేయడానికి అక్కడ ఫ్రిడ్జ్ ఏం లేదు కాబట్టి. సో, కరెక్ట్‌గా మా టైం బావుండి ఐస్ క్రీమ్ అంకుల్ అయితే అప్పుడే వచ్చేసారనమాట. సో, ఇంక మేమందరమైతే ఇంకా బండి దగ్గరికెళ్ళి ఒక రౌండప్ వేసేసాము. ఎవరెవరికి ఏ ఫ్లేవర్ కావాలో ఐస్ క్రీమ్ కావాలో తీసుకున్నాము. దాంతో పాటు ఆ అంకుల్‌కి కూడా మేమైతే ఆల్రెడీ మా దగ్గర ఫుడ్ ఎక్కువుంది కాబట్టి ఆ అంకుల్ వాళ్ళకి కూడా ఫుడ్ ఇచ్చి పంపించేసాము. యాక్చువల్‌గా చెప్పాలంటే మేమందరం ఫుడ్ తినడానికి ఒక 1 అవర్ పడితే, ఆ ఐస్ క్రీమ్ దగ్గర ఎవరెవరికి ఏ ఐస్ క్రీమ్ కావాలి, ఏ ఫ్లేవర్ కావాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని మేమందరం తీసుకోవడానికి ఒక 1 అవర్ అయింది. కానీ ఆ ఐస్ క్రీమ్ అంకుల్ అయితేనా అస్సలు ఏ మాత్రం విసిగించుకోకుండా చాలా అంటే చాలా మెల్లగా మీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి, సో ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇవి ఇవి ఉన్నాయి. సో అని చెప్పి మాకైతే చాలా అంటే చాలా ఓపికగా మా అందరికీ ఐస్ క్రీమ్స్ ఇచ్చేశారు. సో, దీంతో అయితే మా గెట్ టుగెదర్ చాలా అంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడంలో కంప్లీట్ అయింది. సో, ఇంకా మెయిన్ పార్ట్ విషయానికొస్తే మేము గెట్ టుగెదర్ అంటే ఏదో ఒకటి స్పెషల్‌గా ఉండాలి అని చెప్పి ఒక టీ షర్ట్‌నైతే డిజైన్ చేశామనమాట ప్రతి ఒక్కరికి. సో, మేమైతే రెడ్ కలర్ టీ షర్ట్ విత్ ఫుల్ స్లీవ్ ప్లాన్ చేశాం. సో, టీ షర్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌లో అయితే గెట్ టుగెదర్ వచ్చేలాగా ప్రింటింగ్ చేయించాం. ఆ గెట్ టుగెదర్‌లో కూడా మా 10థ్ క్లాస్ నేమ్స్ అందరివి అనేది ప్రింట్ చేపించామనమాట. ఒక్కరి నేమ్ కూడా మిస్ అవ్వకుండా. సో, ఈ విధంగా కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాము. ఇంకా టీ షర్ట్‌కి బ్యాక్ సైడ్ వస్తే ఎవరి టీ షర్ట్ అయితే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే పైన వైట్ కలర్‌లో ప్రింట్ చేయించేసాము. ఇంకా మా క్లాస్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమందితో ఒక లోగో క్రియేట్ చేసి, ఆ లోగోలో కూడా ప్రతి ఒక్కరి నేమ్ కనిపించేలాగా అయితే మేము ప్రింట్ చేసాం. సో, ఈ టీ షర్ట్స్ ప్రింట్ చేయించడంలో ఇదంతట్లో మాకైతే చాలా టైమే పట్టింది. కానీ ఒకసారి గెట్ టుగెదర్‌కి వెళ్తున్నాము అంటే మాకు మెమరీలాగా ఏదైనా ఉండాలి అని చెప్పి చాలా థింక్ చేసామనమాట. ఏదైనా ఫోటో ఫ్రేమ్ ఇద్దామా? ఏదైనా గిఫ్ట్ ఇద్దామా? అని చెప్పి. ఏమిచ్చినా కొన్ని రోజులకే పోతాయి కాబట్టి మేమైతే ఈ విధంగా టీ షర్ట్స్‌ని ప్లాన్ చేసాం. సో, చూసారు కదా! ఇదైతే మా ఫైనల్ టీ షర్ట్ అనమాట విత్ గెట్ టుగెదర్. మాకైతే ఫిట్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. యాక్చువల్‌గా మేము గర్ల్స్ అందరికీ ఒక బ్రాండ్, బాయ్స్ అందరికీ ఇంకో బ్రాండ్ లాగా పెట్టాము. సో, మొత్తానికి నాకైతే టీ షర్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, 10థ్ అయినా చాలా ఇయర్స్ తర్వాత మేమందరం ఇలా కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని, దానికి ఒక మెమొరీ లాగా ఒక టీ షర్ట్ లాంటిది క్రియేట్ చేసుకొని, సో, మేమే అక్కడ ఫుడ్ అంతా వండుకొని తినడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారు. బట్ స్టిల్ మేము కొంచెం మంచిగానే ఎంజాయ్ చేశాము.
సో, గెట్ టుగెదర్ అంటే యాక్చువల్‌గా టీచర్స్ కూడా ఉండాలి. కానీ మేము హాలిడేస్‌లో ప్లాన్ చేసుకోవడం వల్ల టీచర్స్ అయితే రాలేకపోయారు. సో, మేము నెక్స్ట్ టైమ్ ఏదైనా గెట్ టుగెదర్ చేసే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా టీచర్స్‌ని కూడా ఇన్వైట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. సో, నాకు తెలిసి ఎవరైనా సరే 10థ్ క్లాస్‌మేట్స్‌ని తిరిగి చాలా ఇయర్స్ తర్వాత కలిస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో, మేమందరం కూడా అక్కడ జరిగిన యాక్టివిటీస్‌ని, దీన్ని మొత్తాన్ని కలిపి నేను పిక్చర్స్‌ని కూడా క్యాప్చర్ చేసేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసిందనమాట. సో, నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో ఎప్పుడైనా గెట్ టుగెదర్‌ని ప్లాన్ చేస్తున్నారు అంటే, సో, మెమరబుల్‌గా ఏదో ఒక ఐటెమ్‌నైతే తీసుకోండి. సో, మేమైతే ఇలా టీ షర్ట్స్ తీసుకున్నాం. మీకు ఏ ఐటెమ్ నచ్చితే ఆ ఐటెమ్‌ని తీసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.